నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ఒక హీరో ఉన్నాడు. హీరోని ఎందుకు చెప్పానంటే #90sతో యాక్చువల్గా మనకి బాగా సుపరిచితం. కాకపోతే అంతకుముందు చాలా మూవీస్ చేశాడు. కాకపోతే ఈ బుడతడు ఈ మూవీలో ప్రత్యేకమైన రోల్ ప్లే చేస్తున్నాడు. అతను ఎవరో కాదు, మన రోహన్ రాయ్. హలో హలో. నాకు కూర్చోవడం ఏంటి? ఎంత ఫీల్ ఫ్రీ అయితే మటుకు ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్టు కూర్చుంటావా? అంతే మనం ఎట్లా వెళ్ళాలి? ఫస్ట్ క్లాస్కి ఎట్లా వెళ్ళాలి? నేను మాయ స్ట్రైట్ గేట్ ఓపెన్ చేసుకొని స్ట్రైట్కి వెళ్తే లెఫ్ట్లో తిరిగితే ఫస్ట్ క్లాస్ మాయ. ఫస్ట్ క్లాస్కి వెళ్ళడం గురించి నువ్వు చెప్తావా ఎలా వెళ్ళాలి అని చెప్పేసి? నువ్వేది క్లియర్గా చెప్పవా? అంతే, అన్నిటికీ నవ్వుతూ ఉంటావు. అండ్ స్టార్టింగ్ వినయ్ విజయ్ రామా చేసావు, తర్వాత ఏజెంట్ చేసావు. అందరు పెద్ద హీరోలతోనేనా, చిన్న హీరోలతో చేయవా నువ్వు? చేశానే. చేసావా? ఏమేమి మూవీస్ చేసావు? చిన్న హైదరాబాద్ అయితే మిర్చి, సూపర్ మిర్చి అని అదొకటి. ఓకే. ఇంకా సైకిల్ అని ఒకటి చేశాను. ఓకే. ఇంకేం చేసావు? బైక్ చేసావు. నెక్స్ట్ లేదు, కార్ చేద్దాం. కార్ చేద్దామా? డైరెక్ట్ సైకిల్ నుంచి కార్ అప్గ్రేడ్ అయిపోదాం. #90s రిలీజ్కి రెడీగా ఉంది 5th జనవరి 5th. ఎలా అనిపిస్తుంది మూవీ? ఎలా అనిపిస్తుంది మీ వెబ్ సిరీస్? అంటే మూవీస్ చేసి అలవాటు అయిపోయింది, క్షమించు. చెప్పు. మొన్న మీరు ప్రివ్యూలో కూడా చూసొచ్చు, అదే ప్రెస్ మీట్లో కూడా చూసి షేర్ చేసా. అంటే నాకు మనసుకి నచ్చిన రోల్ వచ్చింది కాబట్టి. ఎవరు వచ్చారు? గెస్ట్ వచ్చారు మనకి ఈరోజు. దా కూర్చో. మీ అక్క వచ్చిందిరా. ఎస్. మనసుకు నచ్చిన రోలా? నువ్వు ఇంత ఉన్నావు, నీకు ఒక మనసుకి నచ్చిన రోల్ అంటే ఇప్పుడు నేను చాలా వెబ్ సిరీస్ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్, అలాంటి రోల్ నాకు చేయడం చాలా ఇష్టం. ఎంత నా ఏజ్? 12 ఇయర్స్. 12 ఇయర్సే నీకు మనసుకు నచ్చడం, వెబ్ సిరీస్ చూడడం, దాని మీద మళ్ళీ ఎనాలిసిస్. ఈ మేడం మేము 9 ఇయర్స్కి వచ్చేసి ఇండస్ట్రీని ఏలేస్తుంది. నువ్వేమో 12 ఇయర్స్. నీ ఎన్నేళ్ళకి వచ్చావు ఇండస్ట్రీకి? 5 ఇయర్స్ అన్న. నీకంటే సీనియర్ తెలుసా? రేపటి నుంచి అన్నా అని పిలు. సారీ అన్న. ఓకే చెల్లి, చూస్తున్నారు కదా, #90sలో మన రోహన్కి సిస్టర్ పాత్ర ప్లే చేశారు. కాకపోతే ఏంటంటే మేడం సలార్లో కూడా మంచి క్యారెక్టర్ చేశారు. అండ్ ఎంత చేసినా కానీ రోహన్ కంటే నువ్వు జూనియరే. నువ్వు 9 ఇయర్స్కి ఇండస్ట్రీకి వస్తే బాబు 5 ఇయర్స్కే వచ్చాడు. రోహన్ రాయ్ కాదు, రోహన్ బాబు. ఏమంటారు సెట్కి వెళ్ళినప్పుడు? బాబు అంటారా? రోహన్ ఒక బాలే బాబు. ఇప్పుడు సెట్కి వెళ్తే రోహన్ అని పిలవరు, ఆదిత్య అని పిలుస్తారు. ఓ, రికగ్నైజేషన్. ఓకే. సో ఎలా అనిపించింది? శివాజీ గారు, వాసుకి గారు మంచి ఆర్టిస్టులతో మీరు యాక్ట్ చేస్తున్నారు కదా. వాసుకి గారు చాలా రోజుల తర్వాత రీసెంట్గా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీ మదర్తో మీకు? బాగుంది. సెకండ్ ఇన్నింగ్స్ అయితే చాలా బాగుంది. మా మదర్ లానే. ఇది సెకండ్ ఇన్నింగ్స్ కాదు, ఆవిడ సెకండ్. అదే అంటా నేను. ఓకే, ఈ సిరీస్ తో ఇద్దరికి కంబ్యాక్ వస్తుంది అన్నమాట. ఒకేసారి ఇద్దరు వచ్చారు, ఇట్లా వెళ్ళిపోయేది హైప్కి. అంతే. ఓకే. సో మా మదర్ లానే ఉండేవాళ్ళు. 2 రోజులు కనెక్ట్ అయిపోయారు. సైలెంట్ గుండు అని. ఇప్పుడు అమ్మ ఒక ఇంట్లో ఎట్లయితే చేస్తారో, ఎవరైనా సైలెంట్ గుణం ఉండమనకుండా ఏమంటారు బాబు? నువ్వు ఇందాక నాకు ఒక ఇంటర్వ్యూ అవుతుంటేనే సెట్లోకి వచ్చి నువ్వు చేసే హడావిడికి నాకే అనిపించింది కాసేపు సైలెంట్గా ఉంటే బాగుండు అని చెప్పి. ఆవిడ 2 రోజులు భరించిందంటే చిన్న విషయం కాదు కదా. 2 రోజులు కాదు, 1 మంత్. 1 మంత్ బానే ఉన్నారా వాసుకి గారు? చాలా ఎక్స్పెక్ట్ మదర్ లాగే. వేరే వాళ్ళ ఇంటికి వస్తే మమ్మీ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో, అంటే అది వేరే వాళ్ళ ఇల్లు కాబట్టి అక్కడ చిన్న సైలెంట్ ఉండండి, వేరే వాళ్ళు ఇది. అది మాది సెట్ కూడా వేరే వాళ్ళ ఇల్లు. ఓకే. సో ఇప్పుడు మనం ఒక కజిన్ వాళ్ళ ఇంటికో ఎవరింటికి వెళ్ళి మనం ఏదన్నా గెలుకుతుంటే అట్లా చేయకూడదు, ఎందుకు అట్లా ఇది మన ఇల్లా అన్నట్టు ఎలా అంటే అలానే చేస్తుండే ఒక మదర్. బేసిక్లీ చిల్డ్రన్ విషయంలో తను చాలా స్ట్రిక్ట్ తెలుసా. నేను ఆవిడ బాగానే ఉన్నారా అని ఎందుకు అడిగాను అంటే, రోహన్ని 1 మంత్ భరించిందంటే ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ థింగ్ కదా. నాట్ ఎన్ ఈజీ థింగ్. నాకు మౌలికి అయిపోయింది. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. నువ్వు నాకు చెప్పావా? హ్యాపీ న్యూ ఇయర్ అక్క. థ్యాంక్స్. విష్ ద సేమ్. అడిగి మరీ చెప్పించుకోవాల్సి వస్తుంది. ఇందా నుంచి నాతో కాసేపు ఆడుకున్నా, ఒక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పావా? నాకు ప్రతి న్యూ ఇయరే. జోక్ ఇస్ నవరా
ఓ ఓకే. అండ్ ఏమనిపిస్తుంది అంటే లైక్ ఈ మూవీలో యాక్ట్ చేయడం అంటే సడన్గా నాకు మూవీ అనే వస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ మూవీ కదా, ఇట్ ఈస్ కంప్లీట్లీ వెబ్ సిరీస్. మూవీలానే ట్రైలర్ చూస్తే ఎవరికి కూడా అది వెబ్ సిరీస్ అన్న ఫీల్ రాదు, అదే కంప్లీట్గా మూవీ అనే అనిపిస్తుంది కదా. మేబీ దానివల్లే తీసిన అనుకుంటా, విధానంలోనే అలా ఉంది మరి. దానివల్లే అనుకుంటా అది మూవీ అని కనెక్ట్ అయ్యాము. అండ్ ఆల్మోస్ట్ ఎన్ని రోజులు షూట్ చేశారు మీరు దానికోసం? అయితే 1.5 అలానే చేసుంటాం. 30 days కొంటాము. 30 days, నియర్లీ 30 to 40 days అనుకోవచ్చా? 45 days చేసుంటాం. 45 శివాజీ గారిగా ఉన్నప్పుడు మేము ఒక 1 month చేసాం. శివాజీ గారు బిగ్ బాస్ అట్లా 5 days పెంచుకుంటూ వెళ్ళిపోతా. లేదు 1 month చేసాం. దాని తర్వాత మా ప్యాచ్ వర్క్ ఒక 15 days అయింది. ఓకే. అండ్ శివాజీ గారు ఎలా ఉండేవారు? శివాజీ గారి గురించి హ్యాండ్ ఓవర్ దిస్ టు వసంతిక మాచా. శివాజీ గారి గురించి చెప్పాలంటే అదే మీరు ఎట్లయినా అంత టీవీలో చూసారు, టెలివిజన్లో బిగ్ బాస్ హౌస్లో ఎలా అయితే ఉండేనో మాతో కూడా సెట్లో అలానే ఉండేవాళ్ళు. సేమ్ అంతే అడ్వైస్ ఇచ్చుకుంటూ వీడికి ఇట్లా వీళ్ళు బెంగళూరు షిఫ్ట్ అయ్యారు, సో వీడికి కానీ నువ్వు షిఫ్ట్ అయ్యావు కానీ చాలా మంచిగా చేస్తావురా నువ్వు, నీకు చాలా ఫ్యూచర్ బేసికల్ గా అయితే నీకు చాలా చాలా ఫ్యూచర్ ఉంది ఇందులో, నువ్వు చాలా టాలెంటెడ్ అని వీడికి అడ్వైస్ ఇవ్వడం కానీ, నాకు నీ లైఫ్లో ఇంకా ఉంటారు పీపుల్ చాలామంది ఎదురవుతారు, ఇలా చేయాలి అలా చేయాలి, ఏ ఆప్షన్ తీసుకున్నా ఏ కెరియర్లో అయినా ఇలా ఉంటారు అలా ఉంటారని ఎవ్రీడే ఒక లెసన్ చెప్పేవాళ్ళు అనమాట. అంటే బిగ్ బాస్లో శివాజీ గారు శివన్నలా ఎలా గేమ్ ఆడారో, ఎటువంటి రోల్ ప్లే చేశారో, నిజ జీవితంలో కూడా మీ దగ్గర అలానే సలహాలు ఇస్తూ మిమ్మల్ని కూడా విన్నర్స్ చేసే ప్రయత్నంలో ఉన్నారనమాట. అంతే అంటే ఇక్కడ బిఫోర్ అది అవనివ్వచ్చు, ప్రశాంత్ ఎలానో ఇక్కడ నేను. నువ్వు కూడా కాంట్రవర్షియలేనా? కాంట్రవర్సీ అట్లా కాదు, అట్లా అలాగే ఎలాగండి చేసేటోళ్ళు. ఇప్పుడు ప్రశాంత్ లో టాలెంట్ ఉంది కాబట్టి ఆ న్యాచురల్ అదే ఆయన ఏదైనా ఫిజికల్ టాస్క్ గ్రాస్ప్ చేసుకోగలుగుతాడు, అందుకనే నాకు కొంచెం సపోర్ట్ చేశారు అంతే. ఓ అంతేనా? మేబీ అంటే ప్రశాంత్ అనేసరికి నాకు ఎక్కడో కొట్టింది, అందుకే అస్సలు అలా నువ్వు కొట్టకూడదు కొట్టకూడదు. అండ్ శివాజీ గారు నీతో ఎలా ఉండేవారు? చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన తిట్టేయడం అలా ఫ్రెండ్గా తిట్టేస్తాడు కానీ కావాలని అని తిట్టారు. ఓకే. సో నిన్ను తిట్టడమేమో కానీ ఇంటి పైకి ఎక్కించి కొట్టారు కదా? ఐ మీన్ చెప్తానా? అలా కాదు, ఒక సీన్ లో నువ్వు పైన ఉంటావు. అదే అన్న చెప్తూ కొడుతుండే డైరెక్ట్ గా అక్కడ నుంచి. మేము కొడతాం, నేను ఇంకా మౌలి ఇంకా నేను. ఓకే, మీరిద్దరా కొట్టేది అక్కడ? లేదు మౌలి అన్న ఉంటాడు, దాని తర్వాత ఈ అక్క నేను అక్కడ కూర్చొని చిప్ప తింటుంటే బేసిక్ మేము అక్కడ హైడ్ అండ్ సీక్ ఆడతాం. ఓకే ఓకే. హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటే నేను కౌంట్ చేస్తా, వీళ్ళిద్దరు దాచుకోవాలి, మౌలి దొరికేస్తాడు. ఓకే. వీడి కోసం ఇల్లు మొత్తం తిరుగుతాం మేము, కానీ దొరకడు. మొత్తం ఇల్లంతా జల్లడేసి ఎక్కడున్నాడు అనుకుంటే వాడు మంచిగా పక్కన ఇంట్లో అక్కడ టెర్రస్ మీద కూర్చొని కాలుకుంటూ చెప్ప తింటూ ఉంటాడు అంట. అప్పుడు అక్క అన్న ఇక్కడ ఉన్నా, నేను ఎక్కడ ఎత్తుకుతున్నారు అని అంటాడు, కోపంతో వేసుకుంటాడు. జనరల్ గా నువ్వు మీ తమ్ముడా అన్న, నీకు ఇద్దరు ఉంటారు కదా? తమ్ముడు. ఓకే. సో మీ ఇద్దరు బాగా చదువుతారు, బట్ ఈ బుడ్డోడు మటుకు అసలు ఏం చదవడు కదా, అంటే అంటాడు కదా ముందు ఇద్దరు బాగా చదివితే ఏదో, ఆ డైలాగ్ చెప్పు ఒకసారి. అదే మీ ఇద్దరికి మంచి మార్క్స్ వస్తే నాకు బి మంచి మార్క్స్ వచ్చేయాలా? రావాలి కదా, మరి ఇంట్లో ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు చూడు, ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ ఉండి యాక్టింగ్ ఇద్దరు చేస్తున్నారు, అట్లానే నీకు కూడా మంచి మార్క్స్ రావాలి. అదేంటి ఏంటక్క అది? వీడి ముందు మనం లాజిక్స్ మాట్లాడకూడదు, ఎందుకంటే ఆ లాజిక్ కూడా చాలా ఎదవ లాజిక్ అన్నట్టు చేసేస్తాడు వాడు దాన్ని. అవునా? చాలా షార్ప్ ఉన్నాడు కదా. ఇప్పుడు అన్న కూడా జుట్టు దుక్కోడానికి నేను జుట్టు దుక్కాలని రూల్ లేదు కదా. బాబు నీకు నమస్కారం. నీతో ఇంటర్వ్యూ పెడితే, యాక్చువల్గా వీళ్ళతో పెడితే నేను వీళ్ళిద్దరు ఎలా మాట్లాడతారో అని టెన్షన్ పడ్డా, బట్ నీతో ఇంటర్వ్యూ పెడితే నాకు ఇప్పుడు టెన్షన్ వస్తుంది, గూస్ పింపుల్స్ వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతో మాట్లాడుతుంటే. నాకు మీకు నెక్స్ట్ అన్ని టైప్స్ ఆఫ్ డిసీజెస్, రోగాస్ అలాంటివన్నీ వచ్చేస్తాయి వీడితో. మాకు 1.5 month కానీ ఫుల్ టైం పాస్ కదా సెట్లో. చాలా ఎంత ఉంటాడు టైం పాస్ అన్నారు, దట్స్ కాల్ న్యాచురల్ టాలెంట్. అంటే పీస్ ఆఫ్ మైండ్ అనుకోవాలా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ అనుకోవాలా, అంతకు మించి అనుకోవాలా? చంక్ ఆఫ్ మైండ్, ఆ మైండ్ కూడా తీసేస్తాను అనుకుంటుంది. ఓకే ఓకే. వాడు ఫుల్ మైండ్లెస్ ఉంటాడు వాడు బేసిక్గా సెట్స్ లో. సో ఆ మైండ్లెస్ తో మనకి మైండ్ ని లెస్ చేసి తెప్పిస్తాను. తెప్పిస్తావా? ఓకే, ఇంటెలిజెంట్ ఫెలో.
ఇంటెలిజెన్స్ కి ఇంటెలిజెంట్ ఫెలో. ఓకే, అండ్ నీ ఫస్ట్ మూవీకి నీకు అసలు ఆఫర్ ఎలా వచ్చింది? వినయదే రామదానిక అంటే ఫస్ట్ డ్రామా జూనియర్స్ లో చూస్తే ఆడిషన్కి పిలిచారు. ఓకే, దాంతో 15 మెంబర్స్ నుంచి 10 మెంబర్స్ అయ్యారు. ఆడిషన్స్ చేసావా? అదే నీ క్యారెక్టర్ కోసం ఎంతమంది ఆడిషన్ చేశారు? 50 మెంబర్స్ వచ్చారు పిల్లలు. 50. ఆ. ఓకే, దాని తర్వాత అది 10 అయింది, అది 5 అయింది, అది 3 అయింది, 1 అయింది. ఓకే, ఆ అదృష్టం వాళ్ళకి నీ రూపంలో అలా కలిసి వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ అసలు రామ్ చరణ్ గారితో వాళ్ళతో యాక్ట్ చేయడం నీకు ఎలా అనిపించింది? బోయపాటి శ్రీను గారు ఆయన చిన్నప్పుడు చేశా కాబట్టి ఆయన ఎక్కువ కలవలేదు. సో భయపట్టి సార్ అంటే నాకు ఇప్పుడు కూడా భయమే. ఓకే, నా భయంతో అన్ని సింగిల్ టేకులు అయిపోయాను. ఓ, అన్ని అప్పట్లోనే సింగిల్ టెక్స్ట్ చేసా? భయం భయం మరి భయంతో సింగిల్ టెక్ చేసావా? సో అదేదో ఉంటుంది ఎన్టీఆర్ మూవీ ఊసరవెల్లి అని చెప్పేసి, భయం వేసి అందరినీ కొట్టడం చంపడం చేస్తూ ఉంటాడు కదా, మనోడు భయంతో సింగిల్ టెక్స్ట్ చేస్తున్నాడు, అంతేనా? అంతే. ఓకే, నువ్వు అసలు మంచి అంటే నువ్వు షూట్కి వెళ్ళినప్పుడు అయితే భయపడుతూ వెళ్ళాలన్నమాట. భయపడుతూ వెళ్ళడం కాదంటే మమ్మీ చెప్పింది, అవును ఇలా పెద్ద డైరెక్టర్ కదా ఇసుకిస్తే. ఇంట్లో మమ్మీ డాడీ మాట వింటావా? నువ్వు వినవా? ఓకే తల్లినదంట. వీడి మాట ఆంటీ వింటారు. అప్పుడు అప్పుడప్పుడు వింటావా? అప్పుడప్పుడు వింటాడు. ఓకే, అప్పుడప్పుడు వింటావు. ఎప్పుడు వాళ్ళే వినాలా నీ మాట? లేదు లేదు. నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? 90% నా మాట అంటే 20% కాదు కదా రివర్స్. ఇది కరెక్ట్. కాదు కాదు, ఏ కరెక్టే చెప్పావు. బెస్ట్ పాలసీ. ఓకే, నేను 90% తింటా, అలా 10% తింటా. ఓకే, అండ్ ఇప్పుడు నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఉన్నారు, మా అన్న ఉన్నాడు. మీ అన్న ఉన్నాడు, నువ్వే చిన్న నా ఇంట్లో. కానీ మీ అన్న ఎక్కువ ఇంట్లో ఎవరిది డామినేషన్ ఎక్కువ ఉంటుంది? నీదే కదా? రోహన్ బోల్తే పాపం అక్కడేమో ఆవిడదేం లేదు, ఇక్కడేమో మొత్తం నీదే. నొక్కేస్తాడు నోరు, నువ్వు ఆగు నేను మాట్లాడతా. అండ్ నువ్వు చేసిన మూవీస్ అన్నిట్లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? #90s. ఏ మూవీ ప్రమోషన్ అయితే ఆ మూవీ గురించి చెప్పేస్తారా? ఏ మూవీకి వెళ్ళినా ఇదే మూవీ పేరు చెప్తాను, అంతే కదా? అంతేనా? అందుకే ఏడ్చా కదా ప్రెస్ మీట్ లో. ఓ, #90s. నిజంగా నీ ఎందుకు ఏడ్చావు అసలు? నచ్చింది నాకు, అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా క్యారెక్టర్ ఎంత బాగా తీసాడు అజీమ్ అన్న, ఆదిత్య అన్న నాకు ఆ రోల్ ఇవ్వడం కానీ, అందుకే ఏడుస్తాడు. నిజంగానే నేను కూడా చూసి అనుకున్నాను, ఎప్పుడు ఇంత ఫన్నీగా మాట్లాడుతున్నావు, అప్పుడు ఏడ్చింది నువ్వేనా? ఏడుపుకు కూడా ఏమన్నా రిహార్సల్స్ పెట్టారా? యాక్చువల్గా అయితే కంట్లో గుచ్చుకొని ఏడ్చాను. జోక్ ఇది, జోక్. రోహన్ నిజంగానే ఏడవలేదంట. మీకు తెలుసా ఇదంతా స్క్రిప్టెడ్ అని? మీకు తెలుసా? తెలిస్తే ఇప్పుడే ఈ వీడియో ఓపెన్ చేయండి, హిట్. సో ఇదంతా స్క్రిప్టెడ్ అయితే ఏడవడం? అవును, ఈ మొన్న ఏడిచింది మొన్న ప్రెస్ మీట్ లో, మరి అదేంటి? అంటే కాదు, మీరేమైనా అంటే మీరందరూ కూడా ఏమైనా సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారా? #90s పీపుల్ అందరూ కూడా ఒక్కొక్క ప్రెస్ మీట్ లో ఒక్కొక్క ఏడవాలి అని చెప్పేసి అలా పంచుకున్నారా? నేను బేసిక్ అయితే సెకండ్ అక్క. ఓకే, థర్డ్ మౌల్యాన్ ఎలా కూడా ఏడ్చిస్తారు. ఏడ్చేస్తాడు, వాసుకి గారు హార్ట్ లోపల ఏడుస్తారు, అంటే ఒకళ్ళని చూసి శివాజీ గారు బ్రెయిన్ లోపల ఏడుస్తారు. ఇది యాక్టింగ్. నువ్వే అడవకు ప్లీజ్. బేసిక్గా ఏంటంటే హ్యాపీనెస్ అండ్ జాయ్ అనేది చూపించలేకపోయాం మేము. అంత హ్యాపీగా ఉండే, ఎప్పుడైతే అవుట్పుట్ వచ్చిందో వి వర్ సో హ్యాపీ. చాలా ఎంత హ్యాపీ అంటే అది ఏడుపు రూపంలో బయటకు వచ్చింది అనమాట. వీడు ఆ క్యారెక్టర్ని చాలా సూట్ అవుతాడు వీడు. బేసిక్గా వీడి ఒరిజినల్ క్యారెక్టర్ కూడా అంతే. వీడిది ఒరిజినల్ క్యారెక్టర్ 100. ఒరిజినల్ క్యారెక్టర్ నేను చదవను అనుకుంటారు మళ్ళీ. అవును, రోహన్ చదవడా నిజం అని. రోహన్ చదువుతాడంటే ఇప్పుడే ఈ వీడియో చూడండి, 20 million views. ఏ నువ్వు నేరాలు ఘోరాలకి స్క్రిప్ట్ ఏమైనా ఇచ్చేవాడు అప్పట్లో? నేనే స్క్రిప్ట్ డైరెక్టింగ్ కూడా నేనే. ఇట్లా యాక్టివిటీ నడవాలని నేను కూడా నేనే చెప్పేటోడు. ఏజ్ ఎక్కువే కాకపోతే హైట్ పెరక అట్లా ఉండిపోయాడు అనమాట. 28. మరి దారుణం అయిపోతుంది, మరి కాంట్రవర్సీ అయిపోతుంది. మీకు రోహన్ రియల్ ఏజ్ తెలుసా? తెలియకపోతే ఇప్పుడే లింక్ ఓపెన్ చేయండి. నన్ను 12 అని చెప్పి చీట్ చేసావు అప్పట్లో. అప్పట్లో అంటే అక్క ఇప్పుడే కలిసాం మనం. అదే రోహన్, అప్పట్లో ఏంటి కాసేపటి క్రితం. అదే కాసేపటి క్రితం అంటే అప్పట్లో అంటే నేరాలు ఘోరాల టైంలోనే కలిసాంలే మనం. బేసిక్గా చెప్పాలంటే మా అక్కకి పెళ్ళి అయిపోయింది. నన్ను చూస్తే నా మాటలు వింటే అలా లేదు, నిన్ను చూస్తే 28 years అనొచ్చు. సరే, ఎందుకంటే ఆంటీ బేసిక్గా
ఇదేంటి ఇలా చేస్తుంది కచ్చి తింటుంది ఈరోజు అందుకే నేను యాక్టింగ్ నేర్చుకున్నావా? లేదు. నిజంగా చెప్పు, అసలు నేర్చుకోలేదా? బై బర్త్డే అంటే బై బర్త్ అని కాదు, ఇమిటేట్ చేసేటోని ఎవరైనా ఇంటికి వస్తాయి కానీ అంటే ఏదైనా వీడియో 10 సార్లు చూస్తే వచ్చేసేది నాకు అడిగి ఓకే. అప్పటి నుంచి అప్పుడు మమ్మీ డాడీ చూసి డ్రామా జూనియర్స్ తీసుకెళ్ళారు. నువ్వు మామూలు టాలెంటెడ్ కాదని చెప్పేసి వాళ్ళకి అప్పుడు అర్థమైందనమాట. ఓకే, అసలు ఫస్ట్ అంటే నువ్వు ఇప్పటి వరకు కొన్ని మూవీస్ చేసావు కదా, ఈ మూవీస్ అన్నిట్లో నీ ఫేవరెట్ ఆల్రెడీ చెప్పావు. ఇది చేయకముందు నీ ఫేవరెట్ ఏంటి మరి? ఇది చేయకుండా ఉందా మ్యూజిక్ స్కూల్. ఏంటిది? మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ స్కూల్. ఒక బాలీవుడ్ మూవీ. ఓకే, ప్రైమ్ వీడియోలో ఆడుతుంది ఇప్పుడు, చూడండి వెళ్ళి. మా ఇంటికి వెళ్ళాక అదే చూస్తా. ఓకే. అండ్ నెక్స్ట్ మీ ఇద్దరు కాకుండా మీ ఇద్దరితో పాటు ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు మీ ఇంట్లో, మీ ఫ్యామిలీలో. శివాజీ గారితో పాటు, వాస్వి గారితో పాటు, మీ అందరిలో. ఓకే, ఇక్కడ లేరురా అదే ఎత్తుకున్నా వచ్చారా? మౌలి. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. నేను ఇంటర్వ్యూ చేసినంత సేపు కూడా నువ్వు నన్ను ఎలా డైవర్ట్ చేద్దామా అని చూస్తున్నావు అప్పటి నుంచి. మెయిన్ లక్ష్యం అదే పెట్టుకుంటాడు. అంతే, ఎక్కడ చూసినా నువ్వు ఫోకస్ అవ్వాలనే కానీ మా ఇద్దరిని ఎక్కడైనా కనపడిస్తున్నావా? Oh, that's my ambition. సరే చెప్పండి. సో తన గురించి చెప్పండి. మౌలి మౌలి చెప్పాలంటే మౌలి అన్న వచ్చినప్పుడు చాలా సైలెంట్. 10 days ఒక 2 days అయినా కొంచెం సైలెంట్గా ఉండేటోడు. 10 days అంటే పట్టింది నాతో మాకు. నవ్వేటోడు అంతే. అంటే మేము ఏదైనా జోక్ వేసా, ఏదైనా వాగిన, ఏదైనా చేసినా నవ్వుతాడు నవ్వుతాడు. అంతే అంతే. దాంతో 10 రోజుల తర్వాత అన్న విశ్వరూపం బయటపడింది. అసలు పాపం విశ్వరూపమో లేకపోతే నిన్ను చూసి మారిపోయాడు. మారిపోయాడు 100% అందులోనే. లోపల ఉన్నది అంతా వచ్చేసింది. అంటే యాక్చువల్లీ మేమిద్దరం ఎట్లంటే బ్యూటిఫుల్ వాగుతూ ఉండేవాడు. నాకు కానీ మౌలికి కానీ ఏమన్నా చెప్తే నవ్వే వాళ్ళం. అయిపోయింది 10 days లో ఇద్దరిని మార్చేశాడు. మొత్తం మా లోపల ఉన్నది అంతా బయటికి తీసి నా కొంచెం నా సోల్ నా కొంచెం పాటిగా అమ్మ డొనేటర్ డొనేటర్ ఐ డోంట్ డొనేట్ ఆర్గన్స్. హ్యూమన్ డొనేటర్ చూసాడు. అంటే ఒకటి హ్యూమర్ డొనేటర్. అంటే జనరల్ గా ఏంటంటేనమ్మా, మామూలుగా సైలెంట్ గానే ఉంటారు మాక్సిమం అందరూ కూడా. కాకపోతే నీలాంటి వాళ్ళు మధ్యలో ఎంటర్ అవ్వగానే ఓ మన లోపల కూడా ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి. అంటే ఇప్పుడు సొంత అన్నలా ఫీల్. సొంత కాదు సొంత యో సొంత అన్నావు నువ్వు. ఓకే ఓకే ఓకే, సొంత ఓన్. అవును ఐ మీన్ ఓకే. ఓన్ అక్క ఓడన్న లేరు కాబట్టి అంటే ఉన్నారు అన్నున్నాడు ఓనన్న లేడు. దిస్ రాధా మీరు గుర్తుపెట్టుకోండి. ఉన్నాడని మీకు తెలుసా? రోహన్ కి అన్న ఉన్నా గానీ అన్న లేడు అని చెప్తున్నాడు. అంటే రోహన్ కి అన్న అంటే ఇష్టం లేదా, లేకపోతే రోహన్ వాళ్ళ అన్నకి ఏమైనా గొడవలు అయ్యాయా, లేకపోతే అన్నని కూడా మమ్మల్ని డామినేట్ చేసినట్లే చేద్దామని రోహన్ చూస్తున్నాడా? ఇంకా లైన్ యాడ్ చేశారు మొత్తం. తమ్మేలు ఎంత అయింది, నా ఫోటో ఉంటుందా అని. వాళ్ళ అన్నయ్యది ఇంకా వాడిది ఒకటి కొట్టే పిక్చర్ ఉంటుంది, అది మీకు పంపిస్తాను. అది మీరు మంచిగా లేదు నాకు అన్నున్నాడు కానీ 90s లో పర్టికులర్ అన్నగా అంటే అన్న అక్కలాగా అడాప్ట్ చేసుకోవడానికి. ఓకే. అండ్ ప్రెస్ మీట్స్ లో ఇద్దరు కాదు ముగ్గురు ఏడ్చారు కదా. వన్స్ ఏడ్చాడు ఎప్పుడు ఏడ్చాడు? మౌలి ఆల్సో స్టాప్ హిస్ టియర్. మీట్స్ అన్నిట్లో ఉన్నావా? పాప అతను ఏడిస్తే నీకు కనపడలేదా? లిప్స్ కొనుక్కున్నాడు అంతే. కానీ ఏడుపు కింద కన్సిడర్ చేయలేదా? కంట్రోల్. ఓకే, సో సెట్ లో ఈ షూట్ అయిపోయింది, ఇంకా రేపటితో ప్యాకప్ అని తెలిసినప్పుడు అప్పుడు ఏడుపు వచ్చిందా మరి మీకు? వీళ్ళిద్దరూ చాలా నార్మల్ గా కలుస్తూ ఉందాం అన్నట్టు అన్నారు. నేను ఆపుకోలేకపోయా. ఇది ప్రూఫ్ కావాలంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అడగండి. నేను విన్నాను, నేను నిన్ను నమ్ముతాను. వీడు వెళ్ళిపోయాడు అనుకుంటా అప్పటికి. అంటే ఏడవడం నువ్వు నమ్ముతాను, అలా చూడకు. అయిపోయిన తర్వాత కొట్టేటట్లు చూస్తున్నావు. ఎందుకు అలా చూస్తున్నావు? సర్లే నిన్ను అడుగుంటావు. వచ్చింది అంటే ఏమో కలవలేమేమో, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అని అనుకున్నాను. కానీ అస్సలు పని పట్టలేనట్టు ఎవ్రీ వీక్ కలుస్తూనే ఉన్నాం మేము. కానీ నువ్వు సలార్ లాంటి డిఫరెంట్ రోల్స్ ప్లే చేసిన తర్వాత నీకు ఇది చాలా నార్మల్ రోల్లా అనిపించలేదా? ఎందుకంటే #90s అనేది కంప్లీట్గా ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక నార్మల్ అమ్మాయి పాత్ర ఇది. సో ఎన్నో రకరకాల పాత్రలు చేసున్నావు నువ్వు. చేసున్నప్పుడు నీకు ఎప్పుడూ అనిపించలేదా మేబీ ఇది చాలా చిన్న రోలేమో, చిన్న బడ్జెట్ అంటే ఇవన్నీ కూడా కొంతమందికి అంటే ఒక యాక్టర్స్కి ఒక యాక్టర్ పొజిషన్లో ఉన్నప్పుడు లైక్ కొన్ని పెద్ద పెద్ద మూవీస్ చేసినప్పుడు నీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ రోల్ చేద్దామా వద్దా అని చెప్పి నీకేమన్నా అనిపించిందా? నాకు #90sకి అయితే అస్సలు అనిపించలేదు. ఎందుకంటే నేను ఎప్పుడైతే స్టోరీ విన్నానో
అది ఆబ్వియస్లీ అందరూ దివ్య క్యారెక్టర్ అనేది వాళ్ళంతా ఇన్వాల్వ్ అని కూడా కాదు, వాళ్ళలో చూసుకుంటారు. ఇప్పుడు మీరు కూడా ఒకవేళ సిరీస్ చూస్తే మీరు చాలా మూమెంట్స్ నాతో కనెక్ట్ చేసుకుంటారు. అరే అవును, నేను అదే ప్లేస్లో ఉండే, మా డాడీ ఇలానే అంటుండే, మా అమ్మ కూడా ఇలానే చెప్తుండే నాకు, అలా కానీ నా స్కూల్లో కూడా ఇలానే ఉంటుండే, నాకు కాంపిటీషన్ కానీ అది కానీ ఇది కానీ అంతా మీరు చాలా చాలా రిలేట్ అవుతారు. సో నేను ఎప్పుడైతే స్టోరీ కూడా విన్నానో అది నాకు చిన్నదా పెద్దదా అది నేను ఎప్పుడు నా మైండ్లో పెట్టుకోలేదు. ఎందుకంటే ఇది చిన్న బడ్జెట్ ఫిల్మ్, ఇది పెద్ద బడ్జెట్ ఫిల్మ్ అని నేను ఎప్పుడు అది పెద్ద క్యారెక్టర్ బాగుంటే చాలు అనుకున్నాను. నేను నా క్యారెక్టర్ చూసుకున్నాను అండ్ నాకు దివ్య అనే క్యారెక్టర్ పర్సనలీ నాకు చాలా చాలా ఇష్టమైన క్యారెక్టర్ అది. ఎందుకంటే ఎంత సటిల్డ్ అండ్ డీసెంట్ క్యారెక్టర్ అనమాట దివ్య అనేది. ఓకే, తను ఎలా అంటే మీరు సిరీస్ చూస్తే అర్థమవుతుంది దివ్యకి వాట్ ఎవర్ స్ట్రగుల్స్ ఇంట్లో ఉంటాయి, లేకపోతే స్కూల్లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా పెద్ద speech రా. అవన్నీ మీరు దివ్యలో చూస్తూ మీరు అందరు కనెక్ట్ అవుతారు. ఎవ్రీ అమ్మాయి కనెక్ట్ అవుతుంది, 90s అమ్మాయి. ఈ జనరేషన్ అంటే ఇప్పుడు మీరు బయటికి వెళ్ళడం అనుకోండి, బయటికి వెళ్తున్నా నేను అంటే మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఓకే వెళ్ళు అంటారు. కానీ అప్పట్లో అట్లా కాదు. ఫ్రెండ్ వచ్చిందా, మీ ఫ్రెండ్ వచ్చిందా అని అడిగి జాగ్రత్తగా మచ్ ప్రొటెక్టివ్ ఉంటూ. సో అదంతా నిజమే. అంటే మేము అవన్నీ చూసి వచ్చాం కాబట్టి, నువ్వు ఇప్పుడు జనరేషన్ కిడ్వి కాబట్టి నీకు ఇవన్నీ తెలుసు. నేను 2000s కిడ్. ఓకే, అంటే నేను కూడా 2007 లో వచ్చిన బేబీ అప్పుడు. ఈ 2007లో జరిగే సిరీస్ అన్నమాట. ఓకే. సో నేను కూడా చాలా మటుకు చూసా అలాంటివి. నేను పుట్టాను. నువ్వు చెప్పు ఇంతకీ రోహన్, అసలు నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఏ స్కూల్లో నువ్వు? నేను కేంద్రీయ విద్యాలయ కేంద్రీయ విద్యాలయం కాదు, హైదరాబాద్. కేంద్రీయ విద్యాలయ ఏఎస్సి సెంటర్ బెంగళూరు. నువ్వు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ రికగ్నైజ్ చేస్తారా? ఓకే, ఎలా అనిపిస్తుంది స్కూల్కి వెళ్ళినప్పుడు? ఏమనిపించింది, నేను పెద్ద సెలబ్రిటీ అనే ఫీలింగ్ కూడా రాదు. వెళ్తా కామన్ స్టూడెంట్ లాగా వెళ్తా, చదువుకొని వస్తా అంతే. వెళ్తావు, చదువుకొని వస్తావు. వాళ్ళు ఎవరైనా నీ మూవీ నచ్చిందిరా చూశాను అంటే పెద్ద పెద్ద మూవీస్ చేస్తున్నావు కదా, నిన్ను ఎవరు కూడా అడగరా? మాకు కూడా ఒక ఛాన్స్ ఇప్పించు. అందరు అడుగుతారు. అడుగుతారా? చాలా టాలెంట్ ఉంది అని అలాంటివి మాకు కూడా ఏమన్నా ఒక రోల్ ఇప్పించవచ్చు కదా, ఏమన్నా ఉంటే చూడొచ్చు కదా, మమ్మల్ని కూడా సజెస్ట్ చేయొచ్చు కదా అన్నట్టు అంటారు. ఎక్కడెల్లా ఉంటారు బేసిక్ గా. అరే నాకు రోల్ నాకు చాలా టాలెంట్ ఉందిరా బేజ, ఓకే ఒక రోల్ మా మమ్మీ నాని కూడా ఓకే అంటారు. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని అంటారా? నువ్వేం చెప్తావు అప్పుడు? ఓకే చూద్దాం నేను చూద్దాం ఇలా చెప్తూ ఉంటా. నాకే రాక చెప్తుంటే నువ్వు వచ్చి అరే నాకంటే ఏంటా. ఓకే, సో ఏంటి ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? అంటే నవీన్ పులిశెట్టి గారితో చేయాలండి. ఇద్దరికి బాగా సరిపోతుంది. చేయాలని ఉంది. ఓకే, బట్ ఇంకా ప్రస్తుతానికి ఏం లేదు. సీజన్ 2లో ఉంటే హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళిపోయావు కదా ఇప్పుడు. సో కన్నడ మూవీస్ చేస్తావా ఇంకా ఫ్యూచర్? కన్నడ నేర్చుకుంటున్నా పర్ఫెక్ట్ గా. నీ ప్రాజెక్ట్స్ ఏంటో నెక్స్ట్ హస్తినాపురం మూవీ ఒకటి ఉంది. ఓకే, లో చేస్తున్నాను. ఓకే, సో ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. ఫ్యూచర్లో కూడా ఇద్దరు కూడా మంచి మంచి రోల్స్ చేయాలని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.